రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. అండ్ ఇప్పుడు ఏంటంటే ఓల్డ్ సిటీలో ఎందుకు అంటే వాళ్ళు ఎడ్యుకేషన్ పర్పస్ కానీ డెవలప్మెంట్ పర్పస్ కానీ ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు? ఇప్పుడు ప్రతి ఏరియా డెవలప్ అయింది, ఒక ఓల్డ్ సిటీ తప్ప. ఎందుకంటారు? అంటే మీరు చూసిన ఇన్నేళ్లలో అన్నీ డెవలప్ అయ్యాయి హైదరాబాద్ మొత్తంలో, కానీ హోల్ సిటీ మాత్రం అలాగే ఆగిపోయింది. నాకు యాక్చువల్గా పెద్ద తెలియదు కానీ ఒకసారి ఓల్డ్ సిటీలో ఒక పెద్ద ముస్లిం ఫ్యామిలీ, అదే పేరు మర్చిపోయాను, మిల్క్. నేను యాక్చువల్గా విశాఖ డైరీకి యాడ్ చేసాం 15 ఏళ్ళ క్రితం, ఒక 60-70 lakhs చేయను ఎప్పుడో. సో దాని మీద ఎక్కడ నాకు ఏదో ఎంక్వైరీ వస్తే అదేదో ఉంటుంది, మిల్క్ పేరు మర్చిపోయినప్పుడు, ఓల్డ్ సిటీ నుంచి వస్తుంది. హైదరాబాద్లో ఉన్న ప్రతి ముస్లిము అదే కొంటారు ఆ మిల్క్. పెద్ద డైరీ అది, చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ అది. నన్ను ఎక్కడ తెలుసుకుని పిలిస్తే ఒక అడ్వర్టైజింగ్ మ్యాన్గా వెళ్ళాను, యాడ్ ఫిల్మ్ మేకర్గా. అప్పుడే నేను అంతా చూడడం, లేకపోతే నాకు పెద్దగా తెలియదు, వీడియోలో చూడడం, అందరూ చెప్పడం. ఐఎమ్ నాట్ హైదరాబాదీ కదా, ఐ ఫ్రమ్ మెడ్రాస్ యాక్చువల్లీ. సో మన ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ కాబట్టి అలా తెలుసుకోవడం చెప్తే ఓవైసీ నాకు 2-3 సార్లు ఏపీ భవన్లో కలిసి భోజనం చేసాం కూడా. ఏపీ భవన్లో మన వాళ్ళదే హోటల్ ఉంటుంది ఆంధ్ర, కలిసి చాలాసేపు మాట్లాడుకున్నాం యాక్చువల్గా. సో మెట్లు ఎక్కుతుంటే కలిసాడు యాక్చువల్లీ, బట్ హీ రికగ్నైజ్డ్ మీ యాజ్ ఎ ఫిల్మ్ మ్యాన్. సో అంతకు తప్పితే నాకు ఓల్డ్ సిటీలో ఎందుకు డెవలప్ అవ్వలేదు, జనరల్గా ముస్లిమ్స్లను బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో సంతానం ఎక్కువ ఉంటారు, వాళ్ళు ఎక్కువ మందిని బిడ్డలు కనొచ్చాను, మరి తెలియకో ఎడ్యుకేషన్ లేక ఉంటారు, వాళ్ళు చిన్న చిన్న పనుల్లో ఉంటారు. వాళ్ళ ఎడ్యుకేషన్ ఎప్పుడు 5వ క్లాసు 6వ క్లాస్ తోటే గడ్డ అయిపోతుంది. బట్ టెక్నికల్గా చాలా బాగుంటారు. ఏమాత్రం కొంచెం చదువుకున్న టెక్నికల్ జాబ్ చేసేదంతా వాళ్ళే. నన్ను అడిగారు కాబట్టి నాకు తెలిసిందే చెప్పాలి నేను. ఓకే, ఇటు ఎనీథింగ్ టు డూ విత్ కార్ కానీ ఇవన్నీ కూడా నా 90% వాళ్ళే కనిపిస్తారు. కొంచెం చదువుకున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు లేని వాళ్ళు అందరూ మెకానికల్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు లాగా ఆయిల్తో ఉంటారని అనుకునేవాడిని, బట్ దే వర్క్ వెరీ వెల్. మీకు అది ఆ విధంగా వాళ్ళు అక్కడ బాగు చేస్తాడు. ఒక్కొక్కటి 15 మందిని కనేసి దేశం మీద వదిలేస్తే వాళ్ళందరినీ ఎలా బాగు చేస్తాడు అతను? ఎక్కడ బాగు చేస్తాడు? వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే అక్కడికి వెళ్తే ఆ ప్రాబ్లం తీరుస్తాడు. అలాగే కూడా 10 మందికి 10 మంది చేయలేడు కదా, ఒక 5 మంది చేయగలడు, ఒక 5 మందికి అతను వేరే అప్లికేషన్ ఉంటుంది. ప్రతి ఎమ్మెల్యేకి వచ్చిందే జరుగుతుంది. కాకపోతే అతను మనం వేలు పెట్టి ఎందుకు చూపిస్తున్నామంటే వాళ్ళు ఓల్డ్ సిటీకి మహారాజులు కాబట్టి, అంతేనా? ఆ విధంగా అందరికీ ఎవరు న్యాయం చేయలేరు. ఐ డోంట్ థింక్, నా ఫీలింగ్ సోమా ఇది. సో అక్కడ అందరూ ఉంటారు, ఎక్కడో పాతుకుపోయిన హిందువులు కూడా ఉన్నారు అక్కడ. సో అందరికీ వాళ్ళు న్యాయం చేస్తారు, చేయగలరు అనేది మటుకు ఇది ఒక పెద్ద మిత్ అన్నమాట, జరగదు ఆ విధంగా. బట్ ఏం చేయకుండా ఎందుకు గెలుస్తున్నాడు? ఒక చిన్న లాజిక్. ఎప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో అసలు ఎప్పుడు ఏమి చేయలేకపోతే ఓటు ఎందుకు వేస్తాడు? అంటే దీనికి కూడా ఒకటి ఉంది. అంటే ఈ మధ్య ఫిరోజ్ ఖాన్ గానీ, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఆయన మాట్లాడతారు, పేరు మర్చిపోయాను, దొంగ ఓట్ల గురించి మాట్లాడారు. అంటే ఓవైసీ దొంగ ఓట్లను క్రియేట్ చేసి గెలుస్తున్నాడు, ఇన్నేళ్లుగా గెలుస్తున్నాడు అని చెప్పేసి అంటున్నారు. మేబీ అది కూడా అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి చాలా మంది విశ్లేషకులు కూడా అన్నారు. ఏం మరి ఆ యాంగిల్లో అందరికీ ఉంది బ్యాడ్ నేమ్. జగన్ అంటాడు చంద్రబాబు నాయుడు ప్రతి కాన్స్టిట్యుయెన్సీలోనూ వాళ్ళ దొంగ ఓట్లు, ఆ బాక్స్ అంటారు ఓటింగ్ బాక్స్ ని, అది కూడా ఏదో తేడా అంటారు. ఆ తేడా అయితే మరి మోడీ అంతా చేయాలి, దేశం అంతా పెట్టేయచ్చది వాళ్ళకున్న పొలిటికల్ పవర్కి. ఐ డోంట్ థింక్స్ ఇవన్నీ కరెక్ట్ కాదు. కానీ దొంగ ఓట్లు అంటే ఏంటంటే వేసేసిన ఓట్లు వేయటం, ఇంకా వేయవలసిన ఓట్లు వీళ్ళే వేసేయడం, అవి జరగవచ్చు. బికాజ్ వాళ్ళు అక్కడ ఎడ్యుకేషన్ లేదు, పవర్ రౌడీజం ఎంత ప్రతి ఏ పొలిటీషియన్ లేదు. ఒక ఓవైసీకి ఆపాదించడం అనేది నాట్ కరెక్ట్ నేను అనుకుంటున్నాను. ప్లస్ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఆబ్వియస్గా అతనికి వేస్తారు. అసలు ఏమీ చేయకపోతే ఎందుకు వేస్తారంటాను నేను. అసలు ఏ డెవలప్మెంట్ లేదంటే అది చాలా ఇరుకు సిటీ అనుకుంటుంది, ఓల్డ్ సిటీ కదా. అక్కడ ఇప్పుడు కొత్తగా అది సాచురేటెడ్ అయిపోయింది, కొత్తగా పగలకొట్టి ఎవడో ఒప్పుకోడు. రోడ్డు వైడింగ్ చేయాలనుకో ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు డూ ఇట్ ఇన్ ఓల్డ్ సిటీ కదా. ఇటువంటి చాలా చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ లేకుండా మనం కెమెరా ఎదుర్కొంటూ కూర్చొని మాట్లాడేస్తూ ఉంటాం కదా, నాట్ కరెక్ట్. అతనికి ఇప్పుడు అతనిలో ఉదయంలో హేట్రెడ్ ఉంటే ఓటేసి కూడా ఎందుకు వేస్తాడు చెప్పండి? నీ మొహం మీద గన్నం పెట్టి చేయమంటే తప్పితే అలాగే ఎవరు వేయరు. సరే చాలా కాలం నుంచి గెలుచుకుంటూ వస్తున్నాడంటే
వీళ్ళు చెప్పే అన్ని కరెక్ట్ కాకపోవచ్చు, కాకపోతే వాళ్ళ కమ్యూనిటీని కాపాడుకోవాలి. ఎవరు కాపాడతారు? అది ఇప్పుడు బ్రేక్ చేయాలని చెప్పేసి బీజేపీ అనుకోవడం, ఈ అమ్మాయిని నిలబెడుతున్నారు. ఆవిడ వేరే యాంగిల్లో వస్తుంది. ఆల్రెడీ ఐడియా ఉండే ఒక 5-6 నెలల నుంచి అక్కడ ఏ చిన్న చిన్న పనులు చేస్తుందట. అప్పుడు చేస్తుంది అన్నిట్లోనూ స్త్రీ శక్తి అని మాడుతుంది. అన్ని చోట్ల ఉంటారు స్త్రీ శక్తి కదా కదా, నువ్వు ఒకదాని స్త్రీ శక్తి కాదు కదా. సో బీజేపీ సపోర్ట్ చేస్తుంది, లెట్ దమ్ సపోర్ట్. ఇంకొక వ్యక్తి వచ్చారు అనుకుంటా, ఓల్డ్ సిటీలో నిజంగా గెలిస్తే యూ విల్ బి అవుట్ స్టాండింగ్ క్యాండిడేట్ కింద లెక్క ఇన్ ద మైండ్స్ ఆఫ్ హార్ట్స్ ఆఫ్ మోడీ అండ్ అమిత్ షా ఆల్ ద ఆర్ఎస్ఎస్. అండ్ ఇప్పుడు ఓల్డ్ సిటీకి మెట్రోని ప్రకటించారు. దీని వల్ల చాలా చాలా ఉపయోగం ఏంటంటే ఇప్పుడు ఒక డెవలప్మెంట్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది అనుకోవచ్చా మనం? ఆబ్వియస్లీ, డెఫినెట్గాను. ఇప్పుడు ఓల్డ్ సిటీలో కేసీఆర్ ఎందుకు చేయలేదు అనేది నాకు ముందు క్వశ్చన్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ. బట్ ఇందాక మీరు కేసీఆర్ వాళ్ళతో జాగ్రత్తగా ఉండేవాడు అన్నప్పుడు అంటే ఓవైసీ కావాలని వద్దన్నాడా, కావాలని డెవలప్ చేయొద్దన్నాడా? ఐ డోంట్ థింక్ సో. ఈజ్ అ మోడర్న్ మ్యాన్. ఐ డోంట్ థింక్. బ్రహ్మాండమైన ఇంగ్లీష్ మాట్లాడతాడు, మంచి పొలిటికల్ అనాలిసిస్ మాట్లాడే వ్యక్తి ఎవరంటే ఓవైసీ, అకార్డింగ్ టు మీ. బ్రహ్మాండంగా మాట్లాడతాడు అతను. అంతే, కాకపోతే అతను మళ్ళీ మాట్లాడాలి. ఇప్పుడు అర్జెంటుగా జై శ్రీరామ్ అనలేడు కదా, అంటే వాళ్ళకి ఓట్లన్నీ పోతాయి. అంతే దాంట్లో గురించి కొన్ని ఆయన వైఫ్ అనుకుంటా హిందూ, వాళ్ళ తమ్ముడు వైఫ్ ఎవరో ఒకళ్ళ వైఫ్ హిందూ. దేర్ ఆల్ వెరీ మోడర్న్, బ్రహ్మాండంగా చదువుకున్నారు వాళ్ళందరూ. వెరీ ఎలైట్ ఫ్యామిలీ ఓవైసీ వాళ్ళు. ఇలా కొన్ని పొలిటికల్ దాని గురించి మళ్ళీ మాట్లాడతారు తప్పితే అక్కడ నుంచి ఇది వేస్తే ఉపయోగం అనుకుంటే డెఫినెట్గా దాన్ని అడ్డుకోవడానికి ఏదో కొన్ని రీజన్ చెప్తారు. ఇప్పుడు మేము ఎందుకు వేయలేదంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని వీళ్ళు కేటీఆర్ వాళ్ళు చెప్తారు. ఇప్పుడు నోరు మూసుకుంటారు. నేను వేసి తీరుతాను, అడ్డుకున్న వాళ్ళని రాష్ట్ర బహిష్కరణ చేస్తానన్నాడు. అంటే యూ విల్ బి కిక్డ్ అవుట్ ఆఫ్ ద స్టేట్. అంత స్ట్రాంగ్ గా చెప్పాడు. ఎవరు అతను చేస్తాడని ఎందుకు అనుకుంటా ఉంటా? వాళ్ళు ఇచ్చిన 6 ప్రామిస్లు వెంటనే చేశాడు కదా, దానికి వీళ్ళు కొత్త ఆడిపోతున్నారు. కేటీఆర్ అండ్ ఫ్యామిలీ ఇదైపోతున్నాడో, కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు. ఈజ్ నాట్ ఏబుల్ టు ఫేస్ దెమ్. దట్ ఈస్ ఫర్ వేరియస్ రీజన్స్. వాళ్ళిద్దరూ మాటలు యుద్ధం చేసినప్పుడు రేవంత్ రెడ్డిని జైల్లో కూడా పెట్టేశారు. ఇంత లెవెల్కి వెళ్ళిన తర్వాత ఏం మొహం పెట్టుకొస్తాడైనా రాలేకపోతున్నాడు యాక్చువల్గా. బట్ ఎనీవే రేవంత్ రెడ్డి ఈజ్ గోయింగ్ ఆన్ ఎ రైట్ పాత్. ఎక్కడైనా కూడా ఏ స్టేట్కైనా కూడా ఆ స్టేట్కి డెవలప్మెంట్ చేసే ఏ చీఫ్ మినిస్టర్ అయినా నేను సాల్యూట్ కొడతాను. ప్రజలకు ఉపయోగపడే చేయాలి, తర్వాత మీ ఓట్ల కోసం ఏం చేసా చేయొచ్చు, కానీ ప్రజలకు ఉపయోగపడే చేయాలి. దట్ ఈస్ వేర్ జగన్ హ్యాస్ గాట్ ఓట్స్. ఈ రోజున అతనికి ఉన్న ఇంత బ్యాడ్ ఇండియాలో ఎవరికి ఉండదు, అంత విధంగా చేస్తున్నారు. అంటే హాఫ్ ఆఫ్ ద బీజేపీ కమ్మాస్ అతనికి చాలా చాలా బ్యాడ్ చేస్తారు. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దట్ అతను నేను గెలుస్తాను అని ఇంతమంది కలిసినా కూడా అతనే గెలుస్తాడని ఎందుకంటారంటే బికాస్ హీ హెస్ డన్ లాట్ ఆఫ్ థింగ్స్. అదేవిధంగా రేవంత్ కూడా మంచి పేరు వస్తాయి. ఇతనే కాదు, ప్రతి చీఫ్ మినిస్టర్ ఇలాగ అనుకునే చేస్తే ఇండియా ఒక లెవెల్కి పైకి వెళ్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.